సో హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం ఎపిసోడ్ 2ని స్టార్ట్ చేయబోతున్నాం ఓఆర్బీలో. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, మనకి లాస్ట్గా 5 సర్వైవర్స్ మాత్రమే మిగిలి ఉంటారు. వాళ్ళు ఎవరంటే లీ హ్యూంగ్, సంగాయు, లీ గిల్యోంగ్ అండ్ దోగ్జా మెయిన్ హీరో కాబట్టి తను ఎలాగో మిగులుతాడు. ఇంకా లాస్ట్ వచ్చేసి మేనేజర్ హన్ అంటే హన్ బింగ్ యో. సో వీళ్ళ 5 మెంబర్స్ మాత్రమే మిగులుతారు. దోగ్జా చాలా వాటిని చంపేసి ఉంటాడు కాబట్టి దోగ్జాకి చాలా పాయింట్స్ రివార్డ్స్ వస్తూ ఉంటాయి. కానీ తను చంపింది గుడ్లని కాబట్టి హాఫ్ లివింగ్ థింగ్స్గా కన్సిడర్ చేసి హాఫ్ కాయిన్స్ని మాత్రమే ఇస్తారు. కానీ ఎలా ఇచ్చినా కూడా దోగ్జా దగ్గర అందరికంటే చాలా ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకా ఈ లెవెల్ని క్లియర్ చేసినందుకు ఇంకా సో చాలా కాయిన్సే వస్తూ ఉంటాయి దోగ్జాకి మాత్రం. ఆ లెవెల్ క్లియర్ అయిపోగానే ఆ ట్రైన్ టన్నల్లో నుంచి కొంచెం బయటకు వస్తుందన్నమాట. అంతా వెలుతురు కనిపిస్తుంది అనమాట. వాళ్ళందరూ ఏం జరుగుతుందని అలా బయటికి చూస్తే మొత్తం అక్కడంతా మాన్స్టర్స్ ఉంటాయి. అసలు అందరూ భయపడిపోతారు ఆ మాన్స్టర్స్ని చూసి. దోగ్జా ద్వారా తెలుస్తుంది అసలు ఆ సీ సర్పెంట్ అనమాట. దాన్ని ఒక సీ సర్పెంట్ అంటారనమాట. ఆ సీ సర్పెంట్ ఒక గ్రేడ్ 7కి సంబంధించింది అనమాట. కానీ ఈ లెవెల్ ప్రకారం అది ఈ సినారియోలో వీళ్ళని ఏం చేయదని దోగ్జాకి తెలిసి ఉంటుంది. ఇంకా దోగ్జా గమనిస్తూ ఉంటాడు, పైన దొకైబీ ఉంటుందన్నమాట. దొకైబీని గమనిస్తే దొకైబీ తలపైన 21 స్టార్స్ అనేవి ఉంటాయి. సో దోగ్జాకి తెలుసు ఆ స్టార్స్ని కాన్స్టలేషన్స్ అంటారనమాట. దొకైబీ ఆ కాన్స్టలేషన్స్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటుందన్నమాట. మామూలుగా సర్వైవల్ అనే నోవెల్ ప్రకారం ఇక్కడ జరుగుతున్నవన్నిటికీ మాస్టర్ మైండ్స్ వచ్చేసి ఆ కాన్స్టలేషన్స్ అనమాట. దోగ్జాకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నంబూర్ని చంపినందుకు చాలా కాన్స్టలేషన్స్ దోగ్జా పైన కోపంగా ఉంటాయన్నమాట. అలాగే ఇంకొన్ని కాన్స్టలేషన్స్ కొంచెం ఇంప్రెస్ అవుతాయి అన్నమాట దోగ్జాని చూసేసి. దోగ్జా అనుకుంటుంటాడు, కొంతసేపటి వరకు నేను వీటిని గమనిస్తూ ఉన్నాను, ఇప్పుడు ఇవి నన్ను గమనిస్తూ ఉన్నాయి అని. అప్పుడే సంగాయి వచ్చేసి దోగ్జా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్తుందనమాట. దోగ్జా ఎందుకు అని ఆలోచిస్తుంటే సంగా చెప్తుంది, నువ్వు ఇంతకుముందు ఇన్సెక్ట్ స్పార్క్స్ని నా వైపు విసరడం వల్లనే నేను బతికాను. అప్పుడు దోగ్జా చెప్తాడు, అది జస్ట్ ఒక కోయిన్సిడెన్స్ మాత్రమే, ఇంకోసారి అలా జరగదు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండని. అప్పుడు సంగాయు అర్థం చేసుకుంటుంది తనని తనే కాపాడుకోవాలని. అప్పుడే దొకైబీ నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి స్పాన్సర్షిప్ గురించి చెప్తూ ఉంటుందన్నమాట. దోగ్జా చూస్తాడు లీ గిల్యోన్ని చూసి, నువ్వు బతకాలనుంటే నన్ను ఫాలో అవ్వు అని చెప్తాడనమాట. దోగ్జా చేసిన మంచి పని చూసి కొన్ని కాన్స్టలేషన్స్ అనేవి ఇంప్రెస్ అయ్యి తనకి కొన్ని కాయిన్స్ రివార్డ్గా ఇస్తాయన్నమాట. హన్మింగ్యో దొకైబీని అడుగుతాడనమాట, ఇప్పటికైనా మమ్మల్ని వదిలేస్తావా, మేము ఈ టాస్క్ కంప్లీట్ చేసాం కదా అని. అప్పుడే దొకైబీ అంటుంది, హాహా బయటికి వెళ్తావా, ఒకసారి చూడు బయట ఎలా ఉందో అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు ముంగియో వచ్చేసి బయటికి చూసి భయపడిపోతాడు అనమాట. అక్కడ అంతా సీ సర్పెంట్స్ ఇంకా మాన్స్టర్స్ అవన్నీ ఉండడం చూసి భయపడిపోతాడు. దొకైబీ అంటుంది, మీరు ఫస్ట్ సినారియోని పూర్తి చేసినందుకు మీకు రివార్డ్స్ ఇస్తాను, దాంతోపాటు మీకు స్పాన్సర్షిప్ కూడా దొరుకుతుంది అని చెప్తుంది. అప్పుడే అందరి ముందర స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. అక్కడ ఒక్కొక్కరికి వేరు ఆప్షన్లు ఉంటాయన్నమాట, వేరు స్పాన్సర్షిప్ ఆప్షన్స్ ఉంటాయి. సో దాన్ని చూస్తూ ఉంటారనమాట. దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో దోగ్జాకి 4 ఆప్షన్స్ వచ్చి ఉంటాయి అనమాట. అబయాసల్ బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్, డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్, సీక్రెటివ్ ప్లాటర్, ప్రిజన్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్, ఇలా 4 స్పాన్సర్షిప్స్ వచ్చి ఉంటాయి దోగ్జాకి. కాసేపటి తర్వాత దొకైబీ అంటుంది, మీకు ఇచ్చిన టైం అయిపోయింది, సో మీరు అందరూ సెలెక్ట్ చేసుకున్నారు కదా, మీలో ఒకరు చాలా ఇంట్రెస్టింగ్గా సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్తుంది వాళ్ళకి. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను సెకండ్ సినారియోని క్రియేట్ చేయాలి కదా, నేను వెళ్తున్నాను, ఒక 10 minutesలో వస్తాను అని చెప్పి తను వెళ్ళిపోతుంది. దోగ్జా అనుకుంటాడు, లీ హ్యూంగ్ని మాత్రం ఎలా అయినా నా టీంలో చేర్చుకోవాలి, తనది ఉంటే నాకు కొంచెం స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. లీ హ్యూంగ్ ఇంకా దోగ్జా ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. అప్పుడే మేనేజర్ హాన్ వచ్చేసి, దోగ్జా నేను నీకు తెలుసు కదా అంటాడు. దోగ్జా అంటాడు, మీరు హన్మింగ్యో కదా అని అంటాడు. ఏంటి మింగ్యోనా, నన్ను నువ్వు ఇలానేనా పిలవాల్సింది, నన్ను నువ్వు పిలవాల్సింది డిపార్ట్మెంట్ హెడ్ అని కదా అని హన్మింగ్యో అంటాడు. ఇది కంపెనీ కాదు అని దోగ్జా అంటే, ఏంటి ఇది కంపెనీ కాకపోతే ఏమి, ఇంకా నీకు కంపెనీలో వర్క్ చేయాలని లేదా అని అంటాడు. అయినా నాతో ఇలానేనా నువ్వు మాట్లాడాల్సింది అని హన్మింగ్యో అంటూ ఉంటాడు. అప్పుడు దోగ్జా అంటాడు, హన్మింగ్యో నోరు మూసుకో, ఇక్కడ జరిగే సిచ్యువేషన్ నీకు ఇంకా అర్థం కాలేదా, మొత్తం ప్రపంచమే మారిపోయింది, మన కంపెనీ లేదు అసలు, ఈ ప్రపంచమే మారిపోయినప్పుడు నీ కంపెనీ ఎక్కడుంది, ఇదంతా హన్మింగ్యో మాత్రమే కాదు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, ప్రపంచం చాలా మారిపోయింది, మీరు చూస్తున్నారు కదా ఒక గేమ్ లాంటి ఇంటర్ఫేస్, దాంట్లో అట్రిబ్యూట్స్, విండో, స్కిల్స్ ఇవన్నీ చూస్తుంటే అర్థం కావడం లేదా, ప్రపంచం చాలా మారిపోయిందని చెప్తాడు దోగ్జా అందరికీ. హ్యూంగ్ అంటాడు, ఇది నేను చదివిన ఒక ఫ్యాంటసీ నావెల్ లాగా ఉంది అని. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగితే దోగ్జా అంటాడు, మనం ఎలా అయినా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి అని అంటాడు. అందరూ గట్టిగా అడుస్తుంటారు అనమాట, అసలు బయటికి ఎలా వెళ్తావు, ఎంత కేర్లెస్గా మాట్లాడుతున్నావు, బయట చూసావు కదా మాన్స్టర్స్ అన్నీ ఉన్నాయి, అలా అందరూ భయపడి గట్టిగా అడుస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ వెనకల కంపార్ట్మెంట్ అంటే 3707 నుంచి పెద్దగా శబ్దాలు, బ్లాస్ట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.
ఆ కంపార్ట్మెంట్లో డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ కంపార్ట్మెంట్లో ఉన్నది ఎవరంటే ఒక సోల్ సర్వైవర్ అనమాట. తను ఎవరో కాదు, మన నావెల్ యొక్క ప్రొటాగనిస్ట్ అనమాట. అదంతా చూసి దోగ్జా అంటాడు, మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి కదలకపోతే నెక్స్ట్ మీరు కదలడానికి నెక్స్ట్ సినారియోలో మీరు ప్రాణాలతో ఉండరు అని చెప్తారు. అప్పుడే హ్యూన్సుంగ్ కూడా అంటాడు, అటువైపు ఉన్నది మంచివారే ఏమో ఎవరికి తెలుసు అని. దోగ్జా అంటాడు, ఇంకా అర్థం కాలేదా, అటువైపు ఉన్న వాళ్ళల్లో అందరూ చనిపోయి సోల్ సర్వైవర్ మిగిలాడు, వాడు ఇప్పుడు మన సైడ్కి రావాలని చూస్తున్నాడు, వాడు వచ్చాడంటే మనం ప్రాణాలతో ఉంటామా అని చెప్పగా హ్యూన్సుంగ్ చాలా భయపడిపోయి ఇంకా వాళ్ళందరూ కలిసి ఎస్కేప్ అవ్వడానికి దారిని చూస్తూ ఉంటారనమాట. అలా చూస్తుంటే వాళ్ళకి ఒక దారి తెలుస్తుంది, కానీ అదేమో జామ్ అయిపోయి ఉంటుంది. ఇంకా దోగ్జా ఆలోచిస్తాడు, తన స్ట్రెంత్తో స్ట్రెంత్ని కొనొచ్చు, తన దగ్గర ఉండే కాయిన్స్తో ఆ స్ట్రెంత్ని కొని క్లియర్ చేయొచ్చు. కానీ ఏమంటే ఇప్పుడే ఆ కాయిన్స్ అన్న అయిపోచేస్తే తనకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన స్కిల్ని యూస్ చేసి హ్యూన్సుంగ్ యొక్క విండోస్ని చూస్తాడు. అట్రిబ్యూట్ విండోని చూస్తే హ్యూన్సుంగ్ దగ్గర చాలా పవర్స్ ఉంటాయి, ఆ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. సో తను చెప్తాడు, హ్యూన్సుంగ్ నువ్వు ఓపెన్ చెయ్యి ఒకసారి నీ పవర్స్ని యూస్ చేసి అని. హ్యూన్సుంగ్ చెప్తాడు, నాకు అసలు ఎలా పవర్స్ని యూస్ చేయాలో తెలియదు అని. దోగ్జా చెప్తాడు, జస్ట్ నువ్వు మైండ్లో ఆలోచించి అలానే ట్రై చేయి వస్తుంది అని. అప్పుడే హ్యూన్సుంగ్ కూడా ట్రై చేస్తాడనమాట. అది ఓపెన్ అవుతుంది. హ్యూన్సుంగ్కి ఇంకా దోగ్జా పైన ఫుల్ ట్రస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అది ఓపెన్ అవ్వగానే అందరు కలిసి ఎస్కేప్ అవుతారు. అలా ఎస్కేప్ అవుతుంటే దారిలో దొకైబీ ఆపుతుందనమాట. దొకైబీ వీళ్ళందరూ తను చెప్పినట్లు అక్కడ వెయిట్ చేయకోకుండా పారిపోతున్నందుకు చూసి ఇరిటేట్ అవుతుందనమాట. సో ఇరిటేట్ అవుతుంది. అప్పుడే సెకండ్ సినారియోది వచ్చేసి అందరి ముందర స్క్రీన్స్ ఓపెన్ అయిపోతాయి. దాంట్లో టాస్క్ ఏంటంటే ఒక కూలిపోయిన బ్రిడ్జ్ పై నుంచి దాటి వెళ్ళాలి అని. కానీ దోగ్జా వాళ్ళందరినీ ముందుగానే ఎస్కేప్ చేయడంతో ఆ బ్రిడ్జ్ ఇంకా కూలిపోయి ఉండదనమాట. సో వాళ్ళు ఆ టాస్క్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అనుకొని అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే సంగా అడుగుతుంది, ఏంటి ఇంకా బ్రిడ్జ్ కూలిపోలేదు కదా అని. దోగ్జా అంటాడు, అవన్నీ ఆపేసి పట్టించుకోకుండా త్వరగా వచ్చేయండి అని పోతూ ఉంటారు. అప్పుడే చూస్తారు ఈ టాస్క్ ఇలా అయితే ఈజీగా అయిపోతుందని చెప్పేసి దొకైబీ అంటుంది, ఇలా అయితే ఏం ఫన్గా లేదు, సో కొంచెం ఏదన్నా క్రియేట్ చేయాలి వీళ్ళకి అని చెప్పేసి ఆలోచిస్తూ ఆ టాస్క్ లెవెల్ డిఫికల్టీ లెవెల్ వచ్చేసి ముందు ఉండేది, ఇప్పుడు దాన్ని వచ్చేసి తను డీకి మారుస్తుంది. సో కొంచెం డిఫికల్టీ పెరుగుతుంది. అది అప్పుడు ఏమవుతుందంటే అక్కడ చనిపోయి ఉంటారు కదా ప్యాసింజర్స్ మొత్తం, వాళ్ళందరూ జాంబీస్ లాగా మారిపోయి వీళ్ళని అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇంకా అక్కడ సీ సర్పెంట్ కూడా సడన్గా బయటకు వస్తుంది అనమాట. కానీ దోగ్జాకి తెలుసు, ఎందుకంటే సీ సర్పెంట్ ఈ లెవెల్లో వాళ్ళని ఏం చేయదని, జస్ట్ అది ఎందుకు వచ్చి ఉంటుందంటే ఆ బ్రిడ్జ్ని కూల్చడానికి వచ్చి ఉంటుంది. సో దోగ్జా అనుకుంటాడు, మనం ఎంత తొందరగా అవతలికి వెళ్తే అంత తొందరగా మేలని చెప్పేసి. కానీ లాస్ట్కి ఏం జరుగుతుందంటే బ్రిడ్జ్ కూలిపోయిన తర్వాత ఓన్లీ లీ హ్యూన్సుంగ్ తర్వాత ఆ లీ గిల్యుంగ్ అనే చిన్నపిల్లోడు వాళ్ళిద్దరు మాత్రమే బ్రిడ్జ్కి అటు సైడ్ దాటేసి ఉంటారనమాట. ఇంకా సంగా, ఆ మేనేజర్ హాన్, దోగ్జా అనే వాళ్ళు దాటేసి ఉండరు. సో దోగ్జా ఆలోచిస్తారు, అదేందబ్బా నాకు ముందుగానే తెలుసు ఇలా జరుగుతుందని, కానీ సంగా ఇంకా మేనేజర్ అటు సైడ్ వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి ఒక కాన్స్టలేషన్ హెల్ప్ చేస్తుంది అనమాట. విరిగిపోయిన బ్రిడ్జ్ని తను ఒక లైట్తో క్రియేట్ చేస్తుంది అనమాట. కానీ దానికి ఒక కండిషన్ ఉంటుంది, ఏంటంటే ఆ బ్రిడ్జ్ని దాటాల్సిన వాళ్ళు ఈవెన్ నెంబర్ అంటే 2, 4, 6 అలా ఉండాలన్నమాట. ఆడ్ నెంబర్ అంటే 1, 3 అలా ఉన్నారంటే ఆ బ్రిడ్జ్ పనిచేయదనమాట. సో అప్పుడు ఫెయిల్ అయిపోతుంది ఆ టాస్క్ అనేది. సో దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి ఇద్దరే వెళ్ళాలా, అయితే ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని. యాక్చువల్గా అసలు ఆ బ్రిడ్జ్ రావడానికి కారణం ఏమిటంటే సంగాయు సెలెక్ట్ చేసుకున్న ఒక కాన్స్టలేషన్ అనమాట స్పాన్సర్షిప్కి. సో సంగాయు చెప్తుంది దోగ్జాకి, దోగ్జా నాకు అసలు నా హెడ్లో ఏదో సంథింగ్ వచ్చింది ఇంటర్ఫేస్ అని చెప్పేసి. సో దోగ్జాకి అర్థమైపోతుంది ఇది సంగాయు యొక్క స్పాన్సర్షిప్ వల్లనే అని. దోగ్జా ఆలోచిస్తాడు, అసలు ఎలాంటి స్పాన్సర్ని తీసుకుంది తిను ఇలా వర్క్ చేయడానికి అని అనుకుంటూ ఉంటాడు. దోగ్జా తన క్యారెక్టర్ లిస్ట్ విండోస్ని అట్రిబ్యూట్స్ని చెక్ చేయాలని చూస్తే కానీ అది ఓపెన్ అవ్వదన్నమాట. దోగ్జాకి అర్థం కాదు ఎందుకు అలా ఓపెన్ అవ్వదు అని. సో ఇంకా దోగ్జా ఆలోచిస్తుంటాడు, సరే ఇప్పుడు ఎవరు దాటాలి అని. అప్పుడే సంగాయు చెప్తుంది, దోగ్జా నీ వెనకాల చూడు అని. అప్పుడే దోగ్జా వెనకాలకి చూస్తే నంబూన్ వచ్చేసి జాంబీలాగా దోగ్జాని అటాక్ చేస్తూ ఉంటాడు. దోగ్జా అనుకుంటాడు, ఎవరైనా పర్వాలేదు కానీ అసలు ఈ నంబూనే ఎందుకు వచ్చాడు అని. తర్వాత దోగ్జా ఆ జాంబీస్ అన్నిటితో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా టైం లిమిట్ కూడా అయిపోతూ ఉంటుంది. సో దోగ్జా అనుకుంటాడు, సంగాకి చెప్తూ ఉంటాడు, సంగా మనం ఇది చేయాలి అని. అంతలోపల చూస్తే హన్మింగ్యూ వచ్చేసి సంగాని ఎత్తుకొనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సంగా వచ్చేసి ఆపడానికి ట్రై చేస్తున్నా కూడా హన్మింగ్యూ వినడనమాట. అలా హన్మింగ్యూ స్కిల్ని ఉపయోగిస్తాడనమాట. ఆ స్కిల్ ఏంటంటే ఒక కాలుతోనే స్పీడ్గా వెళ్ళొచ్చు అని తనకు ఒక స్కిల్ ఉంటుంది. సో తను అలా దోగ్జాని వెనకలే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. దోగ్జా అనుకుంటాడు, ఒకసారి హన్మింగ్యూది కూడా అట్రిబ్యూట్స్ ఇవన్నీ చెక్ చేయాలని విండోని ఓపెన్ చేయాలనుకుంటాడు. కానీ ఏంటంటే హన్మింగ్యూది కూడా ఓపెన్ కదా. అప్పుడు దోగ్జాకి అర్థం అవుతుంది అనమాట ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళిద్దరూ యాక్చువల్గా నోవెల్లో ఉండకూడదు.
నార్మల్గా చూస్తే నోవెల్లో మిగలాల్సింది లీ హ్యూంగ్ సుంగ్, నంబూన్ కదా, వాళ్ళిద్దరిది మాత్రమే చూడగలడు. సో ఇప్పుడు నంబూన్ లేడు కాబట్టి లీ హ్యూంగ్ సుంగ్ది మాత్రమే చూడగలడు. ఇప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ అయిన సంగాది ఇంకా మిగతా వాళ్ళు చూడలేడనమాట. ఈ విషయం తనకి అర్థమైపోతుంది. దోగ్జా చూస్తేనేమో ఒక టైం అయిపోతూ ఉంటుందన్నమాట. దోగ్జాలో కూడా ఎనర్జీ మొత్తం అయిపోయి ఉంటుంది. సో దోగ్జా అనుకుంటాడు ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఎనర్జీ మొత్తం అయిపోయింది అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తన ముందర సడన్గా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుందన్నమాట. స్కిల్ పేరు బుక్ మార్క్ అనమాట. తను ఆశ్చర్యపోతాడు, బుక్ మార్క్ అంటే ఏంటి, నావెల్లో కూడా ఇలాంటిది ఏం లేదే అని ఆలోచిస్తూ ఉంటాడు. సో అది క్యారెక్టర్ బుక్ మార్క్ అనమాట. తనకి 3 స్లాట్స్ ఉంటాయి. ఫస్ట్ స్లాట్లో ఏమో నంబూన్కి సంబంధించిన స్కిల్ ఉంటుంది, సెకండ్ దాంట్లో హ్యూంగ్సుంగ్కి సంబంధించిన స్కిల్ ఉంటుంది, థర్డ్ది ఎంటీగా ఉంటుంది. సో దోగ్జాకి అసలు అదేంటో కూడా తెలియదు, కానీ అతను ఇన్స్టింక్ట్తో దాన్ని చూస్ చేసేసుకుంటాడు. బుక్ మార్క్ 1ని చెక్ చేసుకుంటాడు. దాంట్లో ఏముందంటే నంబూన్ స్కిల్ ఉంటుందన్నమాట. దాన్ని యూస్ చేసి ఆ జాంబీగా ఉన్న నంబూన్ని కూడా ఓడిచ్చేస్తాడు. ఇంకా టైం ఏమో 10 మినిట్స్ మాత్రమే మిగిలింది. తనేమో చాలా అలసిపోయి ఉంటాడనమాట. సో తను ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి అని. అప్పుడే వెనకల నుంచి మనకి ఎవరో వస్తున్నట్టు సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ జాంబీస్ అన్నిటిని ఎవరో నాశనం చేసేస్తూ ఉంటారు. చూస్తే అతను ఎవరో కాదు, మన ప్రొటాగనిస్ట్ అనమాట. దోగ్జా అంటాడు చివరికి వచ్చావా. ఆ ప్రొటాగనిస్ట్ అడుగుతాడు అసలు నువ్వు ఎవరు అని దోగ్జాని. దోగ్జా అనుకుంటాడు ఏంటి ఇప్పుడు నేను ఈ ప్రొటాగనిస్ట్ని ఎదుర్కోవాలా, అసలు ఇది ఇంపాసిబుల్ కదా, ఎలా జరుగుతుంది ఇలా అని అనుకుంటూ ఉంటాడు. దోగ్జా వచ్చేసి ఆ క్యారెక్టర్ లిస్ట్ని ఓపెన్ చేస్తాడనమాట. అసలు ప్రొటాగనిస్ట్ డీటెయిల్స్ అని తెలుసుకుంటాడు. దాంట్లో ఉంటుంది ప్రొటాగనిస్ట్ పేరు యూ జుంగ్ హ్యూక్ అనమాట. తన స్కిల్స్ని అవన్నీ చెక్ చేస్తాడనమాట. తన దగ్గర చాలా ఎక్స్క్లూజివ్ స్కిల్స్, అట్రిబ్యూట్స్ అవన్నీ చాలా ఉంటాయన్నమాట. అవన్నీ చూస్తుండగా అప్పుడే ప్రొటాగనిస్ట్ యూ జుంగ్ హ్యూక్ వచ్చేసి తన దోగ్జా ఒక గొంతుని పట్టుకుంటాడు అనమాట. గొంతుని పట్టుకుని పైకి లేపుతూ ఉంటాడనమాట. ఆ ప్రొటాగనిస్ట్ అడుగుతాడనమాట దోగ్జాని అసలు నువ్వు ఎలా బతికున్నావు అని. జుంగ్ హ్యూక్ అడుగుతాడు నీ పేరు ఏంటి అని. దోగ్జా అంటాడు ఏంటి అని. నీ పేరు చెప్పు అని అడిగితే నా పేరు కిమ్ దోగ్జా అని చెప్తాడు దోగ్జా. అప్పుడే ప్రొటాగనిస్ట్ దోగ్జాని కొడతాడనమాట, గట్టిగా పనిచేస్తాడు. తన బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే మనం చూసాం కదా ఫస్ట్ ఎపిసోడ్లో ఫిజిక్ని పెంచుకుంటాడు దోగ్జా. జూ హ్యూంగ్ అనుకుంటాడు ఓ నువ్వు అప్పుడే కాయిన్స్ని యూజ్ చేయడం కూడా నేర్చుకున్నావా. జూ హ్యూంగ్ అంటాడు ఇప్పటి నుంచి నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పనేసి అంటాడనమాట. అంటే సరే నేను చెప్తాను అంటాడు. దోగ్జా అంటాడు నువ్వు నాకంటే చిన్నవాడివి మిస్టర్ ప్రో గేమర్ యూ జుంగ్ హ్యూక్ అని అంటాడు. జుంగ్ హ్యూక్ అడుగుతాడు నీకు నేను తెలుసా, ఎలా తెలుసు అని అడుగుతాడనమాట. దోగ్జా చెప్తాడు నేను ఒక గేమ్ కంపెనీలో పనిచేస్తున్నాను, నువ్వు చాలా ఫేమస్ కదా, నేను నీ ఫ్యాన్ని అని చెప్తాడనమాట. కానీ అదంతా తిను నమ్మడనమాట. జూ హ్యూక్ వచ్చేసి నమ్మడనమాట. ఏంటి ఫ్యానా, ఇలాంటిది నేను చాలా కాలం అయిందే విని అని చెప్పేసి నిన్ను ఈసారికి క్షమిస్తున్నాను, కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్తాడనమాట. ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు అని అడుగుతాడు. నువ్వు అసలు ఈ సబ్వేలో ఎలా ఉన్నావు, ఎలా బతికావు అని అడుగుతాడనమాట. కానీ దోగ్జా మాత్రం నేను ఆన్సర్ చెప్తే నువ్వు వదిలిపెడతావా నన్ను అని అడుగుతాడు. చూద్దాంలే అని అంటాడు ప్రొటాగనిస్ట్. అప్పుడే దోగ్జాకి ఒక స్కిల్ యాక్టివేట్ అవుతుంది. ఓఆర్వి స్కిల్ ఉంది కదా, అది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల తను ఏం తెలుసుకుంటాడంటే జూ హ్యూక్ ఏమేమి ఆలోచిస్తుంటాడో తన థాట్స్ అన్నీ వచ్చి తనకి ముందుగా లెటర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో చూస్తాడు అనమాట ఏంటంటే అసలు మన ప్రొటాగనిస్ట్కి తెలుసు అనమాట లాస్ట్గా మిగిలేది నంబూను హ్యూంగ్సుంగ్ అని. కానీ ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ దోగ్జాని చూసేసి తను ఆశ్చర్యపోతూ ఉంటాడనమాట. వాళ్ళిద్దరే కదా మిగిలాల్సింది, ఇతను ఎందుకు మిగిలాడో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇవన్నీ మన దోగ్జాకి చూస్తూ ఉంటాడు. దోగ్జా చెప్తాడు నేను ఫస్ట్ సినారియోని ఇన్సెక్ట్స్ని చంపడం వల్ల బతికాను అనేసి. మన హీరో ప్రొటాగనిస్ట్ వచ్చేసి ఆశ్చర్యపోతాడు ఏంటి నువ్వు ఇన్సెక్ట్స్ని చంపడం వల్ల బతికావా అని. అవును నేను చాలా లక్కీ, నేను అలా ఒక చిన్నపిల్లాడి దగ్గర అలా బాక్స్ చూశాను, సో ఆ బాక్స్ని తీసుకుంటే దాంట్లో ఇన్సెక్ట్స్ ఉన్నాయి, దాన్ని చంపేసి నేను బతికాను అని చెప్తాడనమాట. జుంగ్ హ్యూక్ అనుకుంటాడు ఏంటి ఫ్యూచర్ చాలా మారిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ సీన్స్ ఆ థాట్స్ అన్నిటినీ మన దోగ్జా చూస్తూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటాడు ఇతను కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు అని. అలా మనకి జుంగ్ హ్యూక్ థాట్స్తో ఏం తెలుస్తుందంటే జుంగ్ హ్యూక్ ఈ నోవెల్ని పదే రన్ చేస్తున్నాడు అనమాట. అంటే ఇదే సీన్ని చాలాసార్లు అనుభవించింటాడనమాట జుంగ్ హ్యూక్. సో అనుకుంటాడు ఇంతకు ముందులా కాకుండా నేను ఈసారి ఒకసారిగా ఫైర్తో చంపేశాను ఇక్కడ నా కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ, కానీ ఈసారి అంతా మారిపోయింది. అందులో నంబుని చంపింది ఇతనే. యాక్చువల్గా చెప్పాలంటే నంబుని నాకు యూస్ఫుల్ అయినా కూడా చాలా డేంజరస్, కానీ ఇతన్ని కూడా నేను ఎలా నమ్మను అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అంటాడు నువ్వు ఆ క్వశ్చన్స్ అడగడం అయిపోతే నన్ను వదిలేయి, మనం కలిసి వెళ్దాము, ఇంకా టైం లేదు అని చెప్తూ ఉంటాడు. కానీ జుంగ్ హ్యూక్ వచ్చేసి ఒప్పుకోడనమాట. జుంగ్ హ్యూక్ వచ్చేసి తన ఎస్ఎస్ గ్రేడ్ స్కిల్ ఐ ఆఫ్ సాగాని యూజ్ చేస్తూ ఉంటాడు దోగ్జా పైన. స్కిల్ దోగ్జా పైన ఏం వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే దోగ్జా దగ్గర 4th వాల్ అనే ఒక స్కిల్ ఉంటుంది అనమాట, అది యాక్టివేట్ అవుతుంది. సో ఐ ఆఫ్ సాగా అనేది దోగ్జాని ఏం చేయలేదన్నమాట.
ఆ విషయం తెలుసుకున్న జూహ్యూకి వచ్చేసి తన కళ్ళకి ఏదో అవుతుంది. సో, తను అనుకుంటాడు, ఏంటి ఇంతవరకు ఈ స్కిల్‌ని ఎప్పుడు ఇలా అవ్వడం చూడలేదే, అసలు ఏం చేసింది? ఏమైంది? అని అనుకుని దోగ్జా నువ్వెవరు అని అడుగుతాడనమాట. తన స్కిల్‌ని చూస్తే దోగ్జా కూడా ఆశ్చర్యపోతాడనమాట. దోగ్జా అసలు ఎప్పుడు అనుకోనుండడు ఐ ఆఫ్ సేజ్ అనే ఈ స్కిల్‌ని ఎవరే గాని ఆపగలరని. కానీ దోగ్జాకే తెలియకోకుండా ఇప్పుడు కొత్త స్కిల్స్‌ని తెలుసుకుంటున్నాడనమాట. ఫస్ట్ వచ్చేసి ఆ బుక్ మార్క్ అనేది కూడా దోగ్జాకి ఇంతవరకు తెలీదు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఫోర్త్ వాల్. సో, దోగ్జా ఆలోచిస్తుంటాడు, అసలు ఏం జరుగుతుంది? నాకు తెలియనివన్నీ ఇక్కడ ఉన్నాయి స్కిల్స్ అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇటుపక్క మన జుంగ్‌హ్యూకి వచ్చేసి ఇతన్ని నేను ఖచ్చితంగా చంపాలి అని ఆలోచిస్తుంటే ఈ విషయాన్ని చూస్తాడనమాట దోగ్జా. దోగ్జా అంటాడు, నువ్వు 46థ్ సినారియోని ఒంటరిగా క్లియర్ చేయలేవు కదా! నీకు కూడా తెలుసు ఈ విషయము. దీన్ని క్లియర్ చేయాలంటే నీకు ఖచ్చితంగా ఒక హెల్ప్ కావాలి. నువ్వు నన్ను ట్రస్ట్ చేయొచ్చు. నేను నీ కంపానియన్‌గా ఉంటాను అని చెప్తూ ఉంటాడు దోగ్జా. జుంగ్‌హ్యూక్ అంటాడు, ఈ విషయం నీకెలా తెలుసు? నువ్వు కూడా రిగ్రెసరా అని అంటూ ఉంటాడు. అందులోపల దోగ్జా చెప్తాడు, నేను రిగ్రెసరా కాదా అనేది ఇంపార్టెంట్ కాదు. నీకు ఏది ఇంపార్టెంట్ అంటే నేను నీకు హెల్ప్ చేయగలనా లేదా అని దోగ్జా చాన్‌కి చెప్తూ ఉంటాడు. జుంగ్‌హ్యూక్ ఆలోచిస్తాడు, ఏంటి తిను రిగ్రెసర్ కాదా? అయినా ఒకవేళ ఇతను రిగ్రెసర్ అయింటే నాకు ఎలాగో తెలిసిపోయి ఉండేది కదా ముందునే. అయితే ఇతను ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటే దోగ్జా చెప్తాడు, జుంగ్‌హ్యూక్ నీకు తెలియని ఫ్యూచర్ కూడా నాకు తెలుసు కాబట్టి నన్ను నమ్ము అని అడుగుతూ ఉంటాడు. జుంగ్‌హ్యూక్ వచ్చేసి తన లై డిటెక్షన్ స్కిల్‌ని యాక్టివేట్ చేస్తాడు. దాంతో తను అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా అని తెలుసుకోగలుగుతాడు. చూస్తే దోగ్జా ఏమో నిజమే చెప్తుంటాడనమాట. జుంగ్‌హ్యూక్ అనుకుంటాడు, ఏంటి ఇది అసాధ్యం. అన్నా క్రాఫ్ట్ ఒకటే కదా ఫ్యూచర్‌ని చూడగలిగేది. ఇప్పుడు ఇంకొకరు ఎవరు? అసలు ఇలా సౌత్ కొరియాలో ఇంకొకరు ఉన్నారని నాకు తెలియని కూడా తెలియదే అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. జుంగ్‌హ్యూక్ అడుగుతాడు, నువ్వు ఫ్యూచర్‌ని చూడగలవా అని. అప్పుడు దోగ్జా చెప్తాడు, ఫ్యూచర్‌ని అలాంటిదే సంథింగ్ చూడగలను నేను కొంచెం అని చెప్తే జుంగ్‌హ్యూక్ అడుగుతాడు, అయితే నేను ఇక్కడికి వస్తానని నీకు ముందే తెలుసు కదా అని. అవును తెలుసు అని చెప్తాడు దోగ్జా. అది మాత్రమే కాదు, నీ దగ్గర స్పెషల్ పవర్స్ ఉన్నాయని కూడా తెలుసు. నీకు ఆల్రెడీ ఫ్యూచర్ ఏంటో తెలుసని కూడా నాకు తెలుసు. కానీ నీకు తెలిసిన నాలెడ్జ్ కొంచెమే, నాకు నీకంటే చాలా ఎక్కువ తెలుసు. నన్ను నీ కంపానియన్‌గా చేసుకో. అప్పుడు నీకు తెలియని విషయాలు కూడా నేను చెప్తాను అని దోగ్జా తనకి ఆఫర్ ఇస్తాడనమాట. జుంగ్‌హ్యూక్ ఆలోచిస్తాడు, దోగ్జా చెప్పింది కూడా కరెక్టే అని. అంటే తనకి ఫ్యూచర్ తెలిస్తే బాగున్ను అండ్ దోగ్జా తనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటాడని అనుకుంటాడు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే అసలు దోగ్జాని నమ్మచ్చా అని జుంగ్‌హ్యూక్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. చివరికి జుంగ్‌హ్యూక్ అంటాడు, సరే నేను నిన్ను నా కంపానియన్ చేసుకుంటాను అని చెప్తాడనమాట. దోగ్జా అంటాడు, సరే అయితే నన్ను ఇప్పుడు వదిలిపెట్టు. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, హమ్మయ్య ఎలాగో బతికిపోయాను, ఇతన్ని ఎలాగో ఒప్పించాను. సో, ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదు. అందులో నాకు ఇప్పుడు ఫుల్‌గా ఎనర్జీ మొత్తం అయిపోయింది. నేను అలసిపోయాను అని అనుకుంటూ ఉంటాడు. జుంగ్‌హ్యూక్ అడుగుతాడు, లాస్ట్‌గా నేను నిన్ను ఒకటి అడగొచ్చా అని. ఒకవేళ నువ్వు ప్రాఫిట్ అయితే నీకు ముందుగానే ఫ్యూచర్ ఏంటో తెలుస్తుంది కదా! నీ ఫ్యూచర్ కూడా నీకు తెలుస్తుంది కదా అంటాడనమాట. అప్పుడు జుంగ్‌హ్యూక్ అడుగుతాడు, ఇప్పుడు నువ్వు కనిపెట్టు, నేను నిన్ను ఆ సీ సర్పెంట్ నోట్లోకి వదిలేస్తానా, లేకపోతే నిన్ను నాతో పాటు సేవ్ చేసి బ్రిడ్జ్ దాటిస్తానా అని అంటాడనమాట. అప్పుడు దోగ్జా అంటాడు, నువ్వు నన్ను వదిలేసే ముందు నేను నీకు 2 విషయాలు చెప్తాను అని. ఫస్ట్ వచ్చేసి నేను నీ కింద పనిచేసేవాడిని కాదు. నువ్వు ఒకే లెవెల్‌లో ఉన్నట్లే నన్ను ట్రీట్ చెయ్యి. నన్ను నీ సబార్డినేట్‌గా ట్రీట్ చేయొద్దు అని చెప్తాడు. సెకండ్ విషయం వచ్చేసి నువ్వు నాతో కోఆపరేట్ చేస్తే నేను నీతో కోఆపరేట్ చేస్తాను అని చెప్తాడనమాట. జుంగ్‌హ్యూక్ అడుగుతాడు, సో ఇప్పుడు ఏమనుకుంటున్నావు, నేను వదిలేస్తానా వదిలేయనా అని. అప్పుడు మన దోగ్జా అంటాడు, సరే వదిలేయి అంటాడనమాట. ఇంకా అలా దోగ్జా వచ్చేసి ఆ సీ సర్పెంట్ కమాండర్ నోట్ లోపలికి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు పైనుంచి నవ్వుతూ అంటాడు జుంగ్‌హ్యూక్, సరే ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు నా కంపానియన్ ఇప్పటి నుంచి అని చెప్తాడు. మనకి అక్కడ ఒక నోటిఫికేషన్ వస్తుందనమాట. ఏంటంటే దోగ్జా ఈ లెవెల్‌ని క్లియర్ చేయలేడనమాట. ఫెయిల్ అయిపోతాడు అని వస్తుంది. దోగ్జా అలా తిన్నగా ఆ కడుపు లోపలికి వెళ్ళిపోతాడనమాట. చూస్తే మొత్తం నీళ్ళు, అక్కడ ఇంకా జాంబీస్ అవన్నీ కూడా ఉంటాయనమాట. దోగ్జా అన్నిటిని చూస్తూ ఉంటాడు.